నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కేసీఆర్ గారిని రప్పించి రైతు పొలంలో చెలుకల్లో స్వయంగా తిప్పించి ఈ రాష్ట్ర చరిత్రలో రానంత 42 కోట్ల వ్యవసాయ ఇన్పుట్ సబ్సిడీ నష్టపరిహారం రూపంలో రైతులకు చెక్కుల రూపంలో ఇచ్చినాం. మీ పార్టీ ప్రధాన నాయకులందరి ఖాతాలో కూడా డబ్బులు పడి. నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించి జలప్రధాని అయినటువంటి పాకాల చెరువుకు, రంగయ్య చెరువు ప్రాజెక్టుకు, మాదన్నపేట మినీ ట్యాంక్ బండ్కు మేము నిధులు ఇచ్చినాం. పనులు 90% మేర పూర్తి చేసినాం. రంగయ్య చెరువు ప్రాజెక్టు పంట కాలువల దశలో ప్రభుత్వం మారింది. ఇప్పటి వరకు కదలిక లేదు. దయచేసి రంగయ్య చెరువు ప్రాజెక్టు మీద ప్రత్యేక దృష్టి పెట్టండి. పాకాల కాలువల పునరుద్ధరణ సంబంధించి 160 కోట్ల రూపాయల డిపిఆర్ ఆనాడు ప్రాజెక్టు కట్టి నీళ్ళు ఇచ్చినాం. తర్వాత డిపిఆర్ కూడా తయారు చేసినాం కాలువల పునర్నిర్మాణం కోసము. అది ముఖ్యమంత్రి సీఎంఓలో ఉన్నది. ప్రభుత్వం మారింది, 2 సంవత్సరాలు అవుతున్నది. రైతులు ఇబ్బంది పడుతున్నారు. వెంటనే మంజూరు చేయండి. ఇక రాజకీయానికి వస్తే ఎమ్మెల్యే గారి ప్రకటనకి స్పందిస్తున్నాను. ఇంకా అధికారుల ప్రకటన వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం రేపేళ్ళలో. ఈ రాష్ట్రం మొత్తంలో మెడికల్ కళాశాల జిల్లా స్థాయి 250 బెడెడ్ ఆసుపత్రి అనేది జిల్లా కేంద్రాన్ని దాటి నిర్మాణం చేసిన, మంజూరు చేసిన, నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఎవ్రీథింగ్ క్లియరెన్స్ ఇచ్చిన ఏకైక మెడికల్ కళాశాల నర్సంపేటలో మాత్రం ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు. మీరు ముఖ్యమంత్రి అయినందుకు కొడంగల్ తీసుకోవచ్చు, కానీ మీరు వచ్చే వరకు నర్సంపేట మాత్రమే ఉన్నది రూరల్ ప్రాంతంలో. అది బీఆర్ఎస్ విజయం. దాని ల్యాండ్ సేకరణలో ఎక్కడ రైతుల యొక్క ఇబ్బంది జరగకుండా స్థానిక ప్రముఖుల యొక్క సహకారంతో, కీర్తిశేషులు మోహన్ రావు గారి యొక్క సహకారంతో అద్భుతంగా ల్యాండ్ సేకరణతో పాటు ఆసుపత్రి నిర్మాణం పూర్తయింది. మెడికల్ కళాశాలతో కూడిన ఆసుపత్రి ఆనాడే మంజూరైంది. నర్సింగ్ కాలేజ్ కూడా 26 కోట్లు ఆనాడే మంజూరు నేనే తీసుకొచ్చినారు. అప్పుడు టెండర్లు అయినాయి ఎన్నికల ముందు దశలో. ఫస్ట్ హాస్పిటల్, ముందు టీచింగ్ ఇన్స్టిట్యూషన్, టీచింగ్ హాస్పిటల్ ఉండాలి. ఎన్నిసార్లు శంకుస్థాపన చేస్తారు? అసలు 2 సంవత్సరాల కాలం నుంచి నిర్మాణ పనులు ఎందుకు ఆగినాయి? ఒక్క ఇటుక పెట్టలే ఇప్పుడు నేనున్నప్పుడు కట్టించిన కన్స్ట్రక్షన్ తప్ప. ఒక్క ఇటుక కూడా పెట్టలే. ఒక ఆయన అప్పుడు బీజేపీ ఉండే పెద్ద మనిషి, ఆయన పోయి ఇది రేపు పాప ఊలేటట్టే ఉండదన్నాడు ఆయన. ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే ఉండు పక్క నియోజకవర్గంలో. అంటే ఈ జిల్లా ఆసుపత్రి, జిల్లా మెడికల్ కాలేజు లో ఆయన కూడా ఇందులో భాగస్వామి. ఇప్పుడు వారు కూడా ఇప్పుడు కోటకలు రావాల్సిన తెలిసి. మరి కూర్చుదాన్న హాస్పిటల్ అక్కడే ఉన్నది. కట్టాల్సిన మెడికల్ కాలేజ్ 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో మిగతా మెడికల్ కళాశాలలు మొత్తం అయిపోయినట్టు కన్స్ట్రక్షన్ సంబంధించి నర్సింగ్ కాలేజ్ తీసుకుపోయి పిల్లలు రోజు వరంగల్ సమీపం ఉన్నటువంటి ఒక ప్రైవేట్ సెంటర్ తీసుకొని అక్కడి నుంచి నర్సింగ్ పిల్లలను రోజు టీచింగ్ హాస్పిటల్ తీసుకొస్తా ఉన్నారు. నర్సంపేటలో షెల్టర్ లేదా? నర్సంపేటకు సంబంధించిన ఏరియా హాస్పిటల్ ఆనాడు హెల్త్ మినిస్టర్ గా హరీష్ రావు గారు, నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు జిల్లా ఆసుపత్రి ప్రారంభించగానే, సేవలు ప్రారంభం కాగానే ఏరియా హాస్పిటల్ నెక్కొండ పట్టణంలో పెట్టాలని ఆనాడే ప్రభుత్వ నిర్ణయం జరిగింది. ఇలా ఏరియా హాస్పిటల్ ఎక్కడున్నది? ఎక్కడివి? కాంగ్రెస్ కూడా ప్రకటించింది ప్రభుత్వం ఏరియా హాస్పిటల్ మేము ఇక్కడే తీసుకొస్తామని. వాళ్ళు ఏరియా హాస్పిటల్ ఎక్కడ ఉన్నది? ఈ నియోజకవర్గంలో దాదాపుగా
210 చిలుకు హ్యాబిటేషన్స్ కు, గ్రామాలకు, తండాలకు, చిన్న పల్లెలకు ఇచ్చిన డాంబర్ రోడ్లు కంకర పోసి తేలిపోయినాయి, కంకర ఎత్తుకపోతున్నారు, పనులు ఆగిపోయినాయి, చాలా టెండర్లు రద్దయినాయి. మేము కాంట్రాక్టర్ కోణంలో చూడలేదు. ప్రతి పౌరుడికి, ప్రతి తండకు, ప్రతి పల్లెకు 10 ఇళ్ళున్నా కూడా డాంబర్ రోడ్డు అనే ఒక సంకల్పంతో ఇస్తే ఇలా రోడ్లు మొత్తం ఆగిపోయినాయి. మహిళా బిల్డింగ్లు ఆగిపోయినాయి, గ్రామ పంచాయతీ బిల్డింగ్లు ఆగిపోయినాయి, కమ్యూనిటీలు ఆగిపోయినాయి. ఇలా స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికల కోసమే మీరు వస్తున్నారు కదా. గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రధాన ఉద్దేశం ఏంటి? గ్రామ స్వరాజ్యం ప్రతిబింబించాలి, ప్రజల మౌలిక వసతుల కల్పన జరగాలి, దాన్ని మానిటరింగ్ చేసేది గ్రామ పంచాయతీ. మరి అవన్నీ మేము ఇచ్చినాం కదా, ఆపిందే మీరు కదా. రేవంత్ రెడ్డి గారి ప్రకటనలు మొన్న అన్నాడు, కొడంగల్ ఏమన్నాడు, అధికార అభివృద్ధి కాంక్షించే స్వభావం ఉన్నటువంటి అభ్యర్థులనే, ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులనే గెలిపించాలని అన్నాడు. ఇలా బీఆర్ఎస్ అదంటుంది, నేను అదంటున్నా. నష్టపడి నియోజకవర్గ ప్రజలకు 179 జీపీలు ఇదివరకు ఉండే, 8 జీపీలు కాంగ్రెస్ గవర్నమెంట్ నర్సపేట మున్సిపాలిటీలో కల్పించింది. 171 వాడికి ఇప్పుడు ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. 171 గ్రామాల్లో ఏ ఒక్క గ్రామంలో అయినా బీఆర్ఎస్ కంటే ఎక్కువ అభివృద్ధి చేసినట్టు, కాంగ్రెస్ పార్టీ చేసినట్టు ప్రజలుగా భావిస్తే లేదా మీరు నిరూపిస్తే అక్కడ మేము పోటీ చేయము. చివరికి అమీనాబాద్ గ్రామం, ఎమ్మెల్యే గారి స్వగ్రామంలో కూడా ఊరు పుట్టిన కానించి అభివృద్ధి చేసింది నేను, బీఆర్ఎస్ పార్టీ. ఆనాడు ఎమ్మెల్యే గారు, నేను, మా ప్రజాప్రతినిధులు మేము మాత్రమే అభివృద్ధిని చేయగలిగిన గ్రామాన్ని అని చెప్పి విశ్వసిస్తేనే బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్, వార్డు సభ్యులకు విజయాన్ని మీరు ఇవ్వాలని చెప్పి ఈ నియోజకవర్గ ప్రజలను మేము కోరుతున్నాము. ఏ ఒక్క గ్రామంలో అయినా చాలేదు, ఏ ఒక్క గ్రామం అయినా తట్టెడు మట్టి తీయని 2 సంవత్సరాల పాలనతోటి ఇసుకెత్తిపోతున్న నియోజకవర్గంలో